ఇంకా. ట్రోలింగ్ అంటే నేను ఒకటి అడగదలుచుకున్నాను, ఏమనిపిస్తుందండి? ఎందుకంటే ఒక విమర్శకో లేకపోతే ట్రోలింగ్కో ఎక్కడో చోట ఒక లక్ష్మణ రేఖ ఉండాలి. అలాంటి బయటికి దాటి సారిటీసే దువ్వాడ దువ్విన ఇలాంటి కామెంట్స్ చూసేటప్పుడు ఏమనిపిస్తుందండి అసలు మీకు? చెప్తున్నాను కదా, ఒకప్పుడు స్టార్టింగ్లో అయితే నేను చాలా బాధపడ్డానండి. తర్వాత చెప్తున్నాను కదా, అతను నాకు ఇచ్చిన ఒకటి అనిపిస్తుంది, మీకు మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక మీరు మా వెనకాల నీచంగా ట్రోల్ చేస్తున్నారు, అంతే మీ బతుకు. అంతకు మించి మీరు ఎదిగేది లేదు, మా ముందుకొచ్చి మీరు ఫేస్ చేసేది లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడండి రా. ఒక్కొక్కడికి చెప్తున్నాను ట్రోల్ చేసేవాడికి, నిజంగా మీకు అన్ని గట్స్ ఉంటే నా ముందుకొచ్చి మీరు కామెంట్ చేయండి, నా ముందుకొచ్చి మాట్లాడి. నా అడ్రస్ తెలుసు కదా, అక్కడే ఉంటాను కదా, రండి. ఎవ్వడికి భయపడేంత పిరికిదేం కాదు ఈ మాదిరి. మీరు ట్రోల్ చేస్తే పారిపోయేంత పిరికిదాన్ని కాదు. అలాంటి పిరికిదాన్ని అయితే నేను ఎప్పుడో హ్యాపీగా ఎక్కడికో వెళ్ళి దాక్కొని సెటిల్ అయ్యి హ్యాపీగా నేను ఉండొచ్చు. అలాంటి వాటికి బెదిరేది ఏమీ లేదు, అసలు భయపడే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని ట్రోల్స్ చేసుకుంటారో, ఎంత పెట్టుకుంటారో పెట్టుకోండి. పైనుంచి దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, హీ విల్ గివ్ ద కరెక్ట్ జడ్జ్మెంట్ టు ఎవ్రీవన్. శ్రీనివాస్ గారు, పొలిటికల్ లైఫ్లో